నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పెట్టుబడుల కోసం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఎన్టీఆర్ గారి మనవడు, ఆయన నిన్న ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎన్టీఆర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు పార్టీ ఆఫీసులో. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి దాదాపు 4,000 మంది పైబడి ఎవరైతే ఉన్నారో బాధితులు అనుకోవచ్చు, వారందరూ కూడా వచ్చి నారా లోకేష్ గారికి వినతులు వెల్లుగా ఇచ్చారు. ఇంతమంది ఒకేసారి ఒకే రోజు, అంటే భారీగా అనౌన్స్మెంట్ లేదు, పలానా రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తారనేటటువంటి సమాచారం లేదు. అయినా కూడా ఒక్క రోజులో ఇంటిమేషన్తోనే 4,000 మంది పైబడి వారందరూ కూడా విజ్ఞప్తులు, వినతులు కూడా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమా అన్నట్టుగా కనపడుతుంది. మరో యాంగిల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమా అన్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరూ కూడా వారి వారి స్థాయిలో వారి ప్రజల యొక్క, నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించగలిగితే, ఆ విధంగా కనుక వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి పలాస నుంచి నియోజకవర్గం నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో కావచ్చు, వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి వాళ్ళకున్న సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, లేకపోతే హ్యాండిక్యాప్ పెన్షన్ సమస్యలు, లేకపోతే ఇతర సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు, లేకపోతే ల్యాండ్ కబ్జాకి సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటి సమస్యల మీద మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా వచ్చి వినతులు ఇవ్వటం జరిగింది లోకేష్ గారికి. లోకేష్ గారికి ఒక పూట కాకుండా మరోసారి కూడా మళ్ళీ రెండో పూట కూడా వెళ్ళి వినతులన్నీ కూడా స్వీకరించడం జరిగింది ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్లో. అయితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనే దాని మీద రకరకాల భిన్న వాదనలు వినపడుతున్న పరిస్థితి కనపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో లేరు అనే విషయము ప్రజలకు తెలుసు. లోకేష్ గారు ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారనేటటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకుని వేలాది మంది ప్రజలందరూ కూడా వచ్చేసి వారి వినతులు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాల్లో కనుక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వారి సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్నట్లయితే వారు ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు కాదు. ఆ సమస్య అక్కడ పరిష్కారం అయితే వారు ఇక్కడి వరకే, విజయవాడ వరకు వచ్చి మంగళగిరి వరకు, పార్టీ ఆఫీస్ వరకు రావాల్సినటువంటి పరిస్థితి లేదు. మొన్న కొద్ది రోజుల క్రితమే పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బారు నిర్వహించారు. అంటే అక్కడ సమస్యలన్నీ కూడా స్వీకరిస్తారు, ప్రజలతో ఉంటారు అనేటటువంటి ఇంటిమేషన్ వచ్చింది. ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా వచ్చి కలవటం జరిగింది. అంటే ప్రజలందరూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారా, లేకపోతే వారి సమస్యలు తీరకపోవటం వల్ల అక్కడ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ లోకేష్ గారిని కూడా వచ్చి కలవటం జరుగుతుందా, అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళందరూ కూడా కలవటం జరుగుతుందా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా కనపడుతుంది. అసలు ఫైనల్గా అందుతున్నది ఏంటంటే, గతంలో టీడీపీ కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు కనుక పరిష్కరించడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్క రోజు వారికి కేటాయించేవాళ్ళు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించడానికి టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రజా దర్బార్ నిర్వహించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వినతులు స్వీకరించి కన్సల్ట్ అధికారులకు కానీ, లేకపోతే కన్సల్ట్ మంత్రులకు కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళు సూచన చేసేవాళ్ళు. ఒకవేళ సపోజ్ టీడీపీ ఆఫీసు ఉందనుకోండి, అక్కడి నుంచి ఒకవేళ అవనగడ్డ నియోజకవర్గం నుంచి ఏదో ఒక సమస్యతో వచ్చారనుకోండి, వాళ్ళు టీడీపీ ఆఫీసుకి వాళ్ళంతా వినతులు స్వీకరించి ఆ స్వీకరించిన సమస్యలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకి చెప్పడమో, లేకపోతే
జిల్లా కలెక్టర్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగేది. ఆ విధంగా అక్కడ కొన్ని సమస్యలు తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కనుక గమనించినట్లయితే అక్కడ టీడీపీ కార్యాలయంలో అక్కడ ప్రజల నుంచి వచ్చేటటువంటి వినతులు స్వీకరించేటటువంటి పర్టికులర్ సమయం అనేది లేదు. అదొక కారణంగా చెప్పవచ్చు. గతంలో అయితేనేమో ఇటువంటి ఒక వినతులు స్వీకరించడానికి ఒక టీం ఉండేది. ఆ టీం ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించేవాళ్ళు, వినేవాళ్ళు. కానీ ప్రస్తుతానికి అది లేదు. ఆ విధంగా ప్రజలందరూ ఎక్కువ మంది వచ్చారని అనుకోవాలా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోకపోవడం మూలంగా వారందరూ ఇక్కడికి వచ్చారనుకోవాలా. కాబట్టి మనం ఓవరాల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజా దర్బార్లు నిర్వహించాలి. స్థానికంగా ఉండేటటువంటి సమస్యలకు సంబంధించి వారానికి ఒకరోజు దీని మీద దృష్టి పెట్టినట్టయితే వారి సమస్యలన్నీ కూడా అక్కడ పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉండేది. అదేవిధంగా మంత్రులు కావచ్చు, మంత్రులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు ఉన్నారో ఆ శాఖలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. ఆ ఇన్ఛార్జి మంత్రులు కూడా వారు కూడా వారానికి ఒకరోజు ఖచ్చితంగా ఒకరోజు కనుక అక్కడ సమస్యల మీద దృష్టి పెట్టినట్టయితే వారు అక్కడి నుంచి ఆ జిల్లా నుంచి ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు కాదు అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా నారా లోకేష్ దీని మీద ప్రస్తుతానికి దృష్టి పెడుతున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ కూడా ఆయా సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది విషయం ఆయనకి దృష్టిలోకి వెళ్ళింది. దాంట్లో భాగంగానే వారు సూచన చేస్తున్నారు అనేటటువంటి సమాచారం మనకు అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా కనుక మనం గమనించినట్లయితే ప్రజలందరూ కూడా రాష్ట్ర నలువైపుల నుంచి కూడా వచ్చి ఆ సమస్యలు వివరించడం అనేది ఒక వర్షన్ అయితే, ఆ సమస్యను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎంత ప్రయాసపడి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, మరి నారా లోకేష్ ఎప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తారా అనేటటువంటి ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది, ఎదురు చూసి కూడా దాదాపు 2 కిలోమీటర్ల క్యూ లైన్లో నిలబడి వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అనేది పెద్ద సమస్యగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీరందరినీ కూడా నారా లోకేష్ వచ్చి ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు వారి సమస్యలు పరిష్కరించాల్సి వచ్చింది, అక్కడ నియోజకవర్గాల్లో అయిపోయే చిన్న సమస్యలను కూడా లోకేష్ గారి దగ్గర వరకు కూడా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఆ పరిస్థితి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంలో చాలా కీలకంగా మారేటటువంటి పరిణామం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఎంతో చేస్తున్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో క్రింది స్థాయిలో కనుక అది ఫుల్ఫిల్ అయినట్టయితే వారందరూ ఇక్కడికి రారు అనేటటువంటి అభిప్రాయం సగటు కార్యకర్తల్లో, టీడీపీ నాయకుల్లో కూడా వినపడుతున్న పరిస్థితి కనబడుతుంది. నియోజకవర్గంలో సమస్య పరిష్కారం అయిపోతే ఆ సమస్యను మేము ఇక్కడికి మంగళగిరి పార్టీ కార్యాలయం వరకు లోకేష్ గారి వరకు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, వాళ్ళు అక్కడ పరిష్కరించలేదు కాబట్టి మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కోరిక ఏదైతే ఉందో వారందరూ కూడా నియోజకవర్గాల్లో స్థానికంగానే ఖచ్చితంగా వారానికి ఒక రోజు ఆయా సమస్యల మీద దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది అనేది అయితే మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెడితే కనుక ఆ నియోజకవర్గ స్థాయి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యలందరూ కూడా అక్కడే పరిష్కారం అయ్యేది బాగుంటుంది అనేది అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి నారా లోకేష్ గారి మీద ఇబ్బందికరంగా వారందరూ వచ్చి వెయిట్ చేయటం, వాళ్ళని కలవటం వంటి అంశం ఏదైతే ఉందో అది అక్కడే స్థానికంగా పరిష్కారం అయితే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందనేది మనం ఆశిద్దాం. నమస్కారం.